గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం సత్సంగంలో భాగంగా. నిన్నటి వరకు మనం బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందర యుద్ధకాండాలు పూర్తి చేశాం. ఉత్తరాఖండ్లో కూడా మనం 56 సర్గలు పూర్తి చేశాం. ఈ రోజున 57వ సర్గని ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షంతారాం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. తాం శ్రుత్వా దివ్య సంకాశాం కథమద్భుత దర్శనాం లక్ష్మణః పరమ ప్రీతో రాఘవం వాక్యమబ్రవీ. దివ్యమైన అద్భుతమైన రాములు వారు చెప్పిన కథ విన్న తర్వాత లక్ష్మణుడు చాలా సంతోషించి మళ్ళీ అన్నయ్యతో అంటున్నాడు, నిక్షిప్త దేహౌ కాకుత్సా కథంతో ద్విజపార్థివో పునర్దేహేన సంయోగం జన్మతుర్దేవ సమ్మతౌ. తస్య తద్భాషితం శ్రుత్వా రామః సత్య పరాక్రమః తాం కథాం కథయామాస వశిష్ఠస్య మహాత్మనః. వశిష్ఠుని కథను ఇంకా చెప్తున్నాడు ఆయన. యః స కుంభో రఘుశ్రేష్ఠః తేజః పూర్ణో మహాత్మనః తస్మిన్ తేజోమయో విప్రో సంభూతాన్ ఋషి సత్తమౌ. రామా, మళ్ళీ అడుగుతున్నారు అన్నయ్యని. వశిష్ఠ నిమి చక్రవర్తులు దేహాలు విడిచిన తర్వాత మళ్ళీ దేహాలని ఎలా పొందారు వివరంగా చెప్పమంటున్నాడు. ఇంకా వివరంగా లక్ష్మణుని మాటలు విన్న రాముడు వశిష్ఠుని కథను చెప్తున్నాడు. లక్ష్మణ, మహాత్ములైన ఆ వరుణిని తేజస్సు నింపిన ఆ కుంభంలో ఇద్దరు పుట్టారు, తేజస్వరూపులు, ఋషిశ్రేష్ఠులు. పూర్వం సమభవత్తత్ర అగస్త్యో భగవాన్ ఋషి నాహం సుతస్తవేచ్చుక్వా మిత్రం తస్మాద్ ఆక్రమత్. ముందుగా అగస్త్యుడు పుట్టాడు, అందుకోసం అగస్త్యుని కుంభ సంభవుడు అంటారు. నేను నీ పుత్రుణ్ణి కాదు అని మిత్రుడితో చెప్పి అతను అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తద్ది తేజస్సు మిత్రస్య ఉర్వస్య పూర్వ మాహితం తస్మిన్ సమభవత్ కుంభే తత్తేజో యత్ర వారుణం. ఊర్వశి నిమిత్తంగా స్ఖలితమైన మిత్రుని తేజస్సు పూర్వం ఆ కుంభంలో ఉంచబడింది. తర్వాత వరుణుని తేజస్సు కూడా ఉంచబడింది. ఆ కుంభం నుండే అగస్త్యుడు పుట్టాడు. కస్యచిత్వధ కాలస్య మిత్రావరణ సంభవ వశిష్ఠతే సాయుక్తో యజ్ఞ ఇక్ష్వాకు దైవతం. ఆ తర్వాత కొంతకాలానికి మిత్రావరణులు కారణంగా గల తేజస్యాలు అయిన ఇక్ష్వాకు వంశీయుల దేవత అయిన వశిష్ఠుడు పుట్టాడు. తమిక్ష్వకుర్మ మహాతేజ జాతమాత్రమనిందితం వప్రే పురోధసం సౌమ్య వంశస్యాశ్చయితాయ. దోషరహితుడైన వశిష్ఠుడు పుట్టిన వెంటనే ఇక్ష్వాకు మన వంశహితం కోసం అతన్ని పురోహితునిగా వరించాడు.
ఏవం త్వపూర్వదేహస్య వశిష్ఠస్య మహాత్మనః కథితో నిర్గమః సౌమ్యాని మే శృణు యథాభవత్. మహాత్ముడైన వశిష్ఠుని కొత్త దేహం ఎలా పుట్టిందో చెప్పాను కదా లక్ష్మణ. ఇక నిమి కూడా, నిమి చక్రవర్తి వశిష్ఠుడు పరస్పరం చెప్పించుకొని ఇలా దేహాలు లేనిగా వాళ్ళు అయ్యారు కదా. వశిష్ఠుడు జననం చెప్పాను. ఇక నిమి జననం కూడా మళ్ళీ ఎలా ఆయన దేహం పొందాడనేది కూడా చెప్తాను. దృష్ట్వా విదేహం రాజానం ఋషే సర్వయేవతే తంతతో యోజయామాసు యాగదీక్ష మనీషిణ. బుద్ధిమంతులైన ఆ ఋషీశ్వరులు అందరూ కూడా ఆ రాజు దేహం లేని వాడయ్యాడని చూచి అక్కడికి ఆ ఋషులు యోగ దీక్ష ఇచ్చారు. పంచ దేహ నరేంద్రస్య రక్షంతి స్మ ద్విజోత్తమ గంధైర్మాల్యశ్చ వస్త్రైశ్చ పౌరభృత్య సమన్విత. బ్రాహ్మణోత్తములు పౌరులతోటి భృత్యులతోటి కలిసి ఆ రాజు దేహాన్ని సుగంధ ద్రవ్యాల చేత, మాల చేత, వస్త్రాల చేత రక్షించారు. తతో యజ్ఞే సమాప్తేతు భృగుస్తత్రే సమబ్రవీత్ ఆనయిష్యామి చేతే చేతస్తుష్టోస్మి తవ పార్థివ. తర్వాత యజ్ఞం సమాప్తమైంది. అక్కడ భృగు అన్నాడు, రాజా నీ విషయంలో సంతోషించాను, నీ మనస్సును మరలా ఈ దేహంలోనికే తీసుకొస్తాను అన్నాడు. సుప్రీతాశ్చసురా సర్వే నిమేశ్చత తదా భృగన్ వరం వరే రాజశేఖతే చేతో నిరూప్యతాం. అప్పుడు దేవతలందరూ కూడా సంతోషించారు. నిమి చిత్తంతో ఇట్లా అన్నారు, రాజర్షి మేము చాలా సంతోషించాం, వరం కోరుకో, నీ చిత్తాన్ని ఎక్కడ ఉంచాలో చెప్పు అన్నాడు. ఏవ ముక్త సురై సర్వైర్ నిమేశ్చేత తథా బ్రవీత్ నేత్రేషు సర్వభూతానాం వసేం సురసత్వమా. ఆ దేవతల మాటలు విన్న తర్వాత నిమి అన్నాడు, దేవతాశ్రేష్ఠులారా నేను సకల ప్రాణుల యొక్క నేత్రాల మీద నివసించదునుగాక. బాడమిచ్చే విబుధా నిమేశ్చేత తథా బ్రువాన్ నేత్రేషు సర్వభూతానాం వాయుభూతశ్చరిష్యసి. అప్పుడు దేవతలందరూ కూడా అలానే అవుగాక, నువ్వు వాయు రూపంలో ఉండి సమస్త ప్రాణుల యొక్క నేత్రాల మీద నివసించదుగాక అని చెప్పారు. తత్కృతే చ నిమిష్యంతి చక్షుంసి పృథ్వీపదే వాయుభూతేన జరదా విశ్రమార్థం ముహుర్ముహు. నీవు రాజా వాయు రూపంలో సంచరిస్తుండగా ప్రాణులన్నీ కూడా విశ్రాంతి కోసం మాటి మాటికి నీ మూలాన్నే నేత్రాలు మూసుకుంటూ ఉంటారు. నిమి నిమి నిమి, ఆ నిమే నిమిషం అయిందనమాట. మన హిందువుల లెక్క ప్రకారం కళ్ళు మూచి కళ్ళు తెరిస్తే అది నిమిషం అవుతుందన్నమాట. అది మనం వాడే నిమిషం అనేది నిజానికి ఇంగ్లీష్ వాళ్ళ నిమిషం వాడుతున్నాం. అది 60 సెకండ్లు, సెకండే నిమిషం అనమాట మన లెక్కలో. ఆ రాజు పేరు నిమి. ఈ సంబంధాన్ని బట్టి కథ వచ్చింది. ఏవ ముక్తా తుదా సర్వే జగ్మురు యథాగతం ఋషయోపి మహాత్మానో నిమిర్దేహం సమాహరాన్. ఇలా పలికి దేవతలందరూ వచ్చిందోనే వెళ్ళిపోయారు. మహాత్ములైన ఋషులు ఆ నిమిదేహాన్ని తీసుకుని వచ్చారు. అరణ్యం తత్ర క్షిప్యామధరం చక్రో సా మంత్ర హోమయీ మహాత్మాన పుత్ర హేతో నిమేస్తదా. మహాత్ములైన ఋషులు అప్పుడు నిమికి కుమారుని పుట్టించడం కోసం ఆ దేహం మీద అరణిని ఉంచి మంత్రాలు పఠిస్తూ హోమాలు చేస్తూ మధించారు. అరణ్యాం మధ్యమానాయాం ప్రాతుంపుతో మహాత్మా మధనాన్ మిధిరిత్యాహుర్ జనకో భవేత్. అరణ్య మధించగా పురుషుడు ఆవిర్భవించాడు ఆ శరీరం నుండి. మిథి ఆయనే మిథిలాపధిపతి, జనకుడు అని పేరు వచ్చింది ఆ పుట్టినవాడికి. యస్మాత్ విదేహోత్సంభూతో వైదేహాస్మృత స్మృత ఏం విదేహరాజస్య జనక పూర్వకో మిథుర్నామ మహాతేజాస్తేనాయం ఐదోభూత్. ఇది సర్వమశేషతో మయా కథితం సంభవ కారణం తు సౌమ్య నృపపుంగవ శాపజందుజస్య ద్విజశాపాశ్చ యదద్భుతం నృపస్య. దేహం లేని నిమి నుండి పుట్టించారు విదేహరాజు జనకుడు అని పేరు వచ్చింది. గొప్ప పరాక్రమం గల అతనికి ఉన్న మిథి అని ప్రసిద్ధిని బట్టి మిథిలా నగరం అయింది. నిమి చక్రవర్తి శాపం వల్ల వశిష్ఠుడు శాపం వల్ల నిమి చక్రవర్తికి ఎలా జన్మలు వచ్చాయో ఈ కథను నీకు పూర్తిగా చెప్పాను అన్నాడు రాముడు. కృష్ణార్పణమస్తు.